పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి. అందరూ పేరు ఎత్తుతున్నారు కానీ ఆ టైంకి వచ్చేప్పటికి మరి వైసీపీ కూడా డబ్బులు పంచుతాకి రెడీ అవుతుంది గట్టిగా. ఎన్ని డబ్బులు పంచిపెట్టినండి, వాళ్ళు ₹100 ఖర్చు పెడితే ఈయన ₹10 ఖర్చు పెడితే ఏకవాళ్ళు ఎలాగ మామూలు సాధారణానికి వచ్చి ఎలా ఖర్చు పెడతారు చాలు. అది వాళ్ళు ₹100 ఖర్చు పెడితే ₹10 ఏకవాళ్ళు. అది నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారని మన నమ్మకం ఉందండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఏంటి ఇప్పుడు వచ్చి ఆయన మీద ఎలిగేషన్స్ ఏం లేవు. 10 ఏళ్ళ బట్టి పార్టీ నిలబెట్టుకొచ్చాడు. ఈ తర్వాత నేషనల్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎలియన్స్ కేవలం ఎలియన్స్ కోసం కొట్టితే రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా స్పెషల్ గా కూడా నిధులు ఇచ్చి మా పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాడన్న ఆలోచన ఉంది. ప్రణాళిక వ్యూహం ఉన్నవాడు, పత్తైనోడు. ఇప్పుడు వచ్చి ఏ విధమైన మచ్చ పడలేదు ఆయన దగ్గర. రెండోది ఉదాహరణకి ఏంటంటే మా ఫాదర్ సర్పంచ్ పోటీ చేయనప్పుడు ₹10 కూడా ఎప్పుడు ఖర్చు పెట్టలేదండి. ఆయన చేతి రూపాయి తీయకుండా ఆయన సర్పంచ్ చేసేవారు. ఎందుకు? ఆయన సామాన్యుడికి ఏమన్నా కష్టం వస్తే కాసేవాడు, ఆ పబ్లిక్ మంచి చేసేవాడు. ఒక నీటి తీరువైలోనే కాదు, ఒక వ్యవసాయ రంగంలో కాదు మంచి చేసేవాడు. అంచేత అవతలోడు 25 ఎకరాలు రైతు అండి. ఆ ఇంటికాడ ఎప్పుడు వినోదాలు అన్నీ జరుగుతూ కానీ మా ఇంటికాడ ఏముంది కదా, ఓన్లీ టీ ఇచ్చేవాళ్ళు అంతే. కానీ మా నాన్న అత్యధిక మేర సర్పంచ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం సర్పంచ్ సమక్ష అడ్జస్టుడిగా కూడా చేశారు మా ఫాదర్. అలాగే ఈయనని పబ్లిక్ మంచి చేస్తా కష్టకాల్లో ఆదుకుంటూ ఉంటాడు కాబట్టి ఈయన చేతి రూపాయి తీయాల్సిన పని లేదు. దేశంలో ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తారంటారు అంటే ఎమ్మెల్యే ఉండాలంటే ఎలాగ ఆయన ఉందండి. జగన్ గారు బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ రెండు బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఎక్కడన్నా ఉంటే బిజినెస్ మ్యాన్ లో పొలిటికల్ లీడర్ని పట్టుకుంటారు. పొలిటికల్ లీడర్నేమో బిజినెస్ మ్యాన్ పట్టుకుంటారు పెట్టుబడి కోసం. ఈయనేమో బిజినెస్ మ్యాన్ ప్లస్ విత్ పొలిటికల్ లీడర్. బిజినెస్ లో ఈయన చేతిలో ఉన్నాయి, రాజకీయం ఈయన చేతిలో ఉంది. ఇంకా మొత్తం దున్నే చుట్టబెట్టే ఆంధ్రాన్ని. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారంటారు ఆంధ్రప్రదేశ్. మరి బిజినెస్ అండి, ఆయన చేసేది బిజినెస్. ప్రత్యక్షంగా తెలిసిపోతుంది కదా. చెరువులు తవ్వారనుకోండి, అక్కడ 4 పియ్యాలు. కొండలు తవ్వారనుకో 4 పియ్యాలు. మధ్య అమ్ముతున్నారు. గవర్నమెంట్కి వెళ్ళేది ఇంతే, దానికి అకౌంటెన్సీ లేదు. మొత్తం ఈయనకి వెళ్ళి పక్కదారి పోతుంది. అలాగే ప్రతి దాంట్లో గవర్నమెంట్కి రావాల్సిన ప్రతి ఆదాయం కూడా ఈయన అకౌంట్లో ఎక్కువగా వెళ్తుంది. గవర్నమెంట్కి ఎంత వస్తుంది. బిజినెస్ పక్క బిజినెస్ మ్యాన్. పొలిటికల్ అడ్డు పెట్టుకుని పక్క బిజినెస్ చేసుకుంటున్నాడు. బై బర్త్ బిజినెస్ మ్యాన్, బై బర్త్ బిజినెస్. ఎందుకంటే ఎక్కడో వాళ్ళ నాన్నగారు సీఎం చేసేటప్పుడు SCZలో రైతులు భూములను లాగేసుకుని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని ప్రజలు ఇంకా గెలిపిస్తున్నారు అలాంటి వాళ్ళని అంటారు. చెడ్డోడు అని తెలియపడడం కూడా టైం పడుతుందండి. ఒక మంచోడు అని తెలియడానికి కూడా టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నాకు ఓడించేసానంటే ఈయన మంచోడు, ఈయన దగ్గర సమర్థత సామర్థ్యం ఉందో తెలియపడడం టైం పట్టింది. ఇప్పుడు కొందరు ఉంటారండి మన వెనకాల కూడా మన వెనకాల ఉంటారు. మన వెనకాల ఉండి ఎత్తోడు కొనుగెడుతుంటాడు, మనల్ని బొక్కలో ఇరికించేస్తాడు. మన వెనకాల ఆడు కొనుగెడుతున్నాడు సంగతి తెలుసుకున్న టైం పడేది మనకి. మన వెనకాల ఉన్నాడు బాబు దొంగేదం అని. అలాగే ఈయన తెలుసుకున్న టైం పట్టింది జనాలకి. తెలుసుకుంటున్నారంటారా? అది బాగా అర్థమైందండి. మనకి ఏసీ అన్ని కూడా నూకలా చదువుతున్నాడు జనాలకి. పిఠాపురం నుంచి మార్పు మొదలవుద్దంటారు. మార్పు ఇక్కడి నుంచే మొదలవుద్దండి. సరైన సమర్థుడు తెలిసాడు. ఇప్పుడు నీకు ఎలియన్స్ కూడా అవ్వకూడదని 100 దేవుళ్ళకి నొక్కున్నారు వాళ్ళు. ఏంటి టీడీపీ బీజేపీ ఎలియన్స్ అవ్వకూడదని వాళ్ళు ఎంతో ఆలోచించారు. వాళ్ళు మొత్తం మీద చాలా ఓపిక సహనంతో ఆ ఎలియన్స్ ని ఈయన చేసుకొచ్చి ఎలియన్స్ ఎప్పుడైతే ఇదైందో కొద్దిగా వీళ్ళందరూ బలం లేక పొత్తెట్టుకుంటున్నారు అన్నాడు. దొంగోడు ఒకడే వస్తాడండి. సింహం సింగిల్ గా వద్దంటున్నారు వాళ్ళు. సింహం కాదు నా దృష్టిలో దొంగోడు ఎప్పుడు ఒంటరిగా వస్తాడు. ఆయన పట్టుకున్న 10 మంది కావాలి, లేకపోతే అందరూ బొక్కని పోతాడు. వీళ్ళందరూ అందుకని వీళ్ళ సమర్థులు కాదు. దొంగోడు పట్టుకున్న 10 మంది కావాలి. 10 మంది పోలీసులు వెళ్తారు, ఒకడు వెళ్తే తోసేస్తాడు. అన్ని తెలుసు కాబట్టి రజనీకాంత్ అన్నాడు దొంగోడు 10 దారిలోనే మంచోడు కూడా దారి. వీడు కరెక్ట్ అయిన రూట్లో వెళ్ళి పట్టుకోవాలండి. ఆడు అలా కదా అవసరం అక్కడ ఏదైనా కరమకుండా బుర్ర పారిపోతాడు. అలాగా దొంగోడు ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు. ఈ మంచోడు సమర్థులు 10 మంది రావాలి, తప్పదు. 10 మంది కలిసి 10 చేతులు కలిసి రావాలి. పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి కూడా పక్కన ముద్రగడ గారు, పక్క వంగాగీత గారు వీళ్ళందరూ కూడా ఇక్కడే దిగిపోయి పిఠాపురంలో పనిచేస్తున్నారు. అంటే ఓ సీఎం క్యాండిడేట్ అండి, ఏదో రకంగా సీఎం క్యాండిడేట్ ని ఓడించేస్తే మొత్తం చెదిరిపోతారు కదా అని వాళ్ళ ఆశ. కానీ అలాంటిది ఏముంటుంది అర్థమైపోయిందండి. ముద్రగడ పద్మనాభం గారి గురించి అర్థమైపోయింది. ఈయనేటి అన్నది ఈ 10 ఏళ్ళ బట్టి ఆయన ముసుగు తీసాడు.
10 ఏళ్ళు బట్టి కూడా అర్థమైపోయింది నేను ఏటన్నదని ప్రజలకు అర్థమైపోయింది బాగానే. రెండోది మిథున్ రెడ్డి ఆడాళ్ళు కడపలో ఆడాళ్ళు వచ్చి ఇక్కడ ఉదరించేస్తాం అంటే వాళ్ళకే నెట్టిన మీసాలు ఉంటాయి. ఇక్కడ మాకు లేదు గోదావరి మాకు అవసరం ఉండదు. అయితే వాళ్ళు దొంగ దెబ్బ తీనా పనికొస్తారు ఇంతే. వాళ్ళు గోదావరిలో పౌరుషం చూపిస్తున్నారా? వాళ్ళు దొంగ దెబ్బ తీస్తారు. మేము అలా కదండి గెరిళ్ళ పోరాటం ఎదురుకుంటే పోరాడతాం. వాళ్ళు దొంగ దెబ్బ తీనా పనికొస్తారు అంతవరకు పనికొస్తారండి వాళ్ళు. ఆ ముఠ మాది అలా కాదండి డైరెక్ట్ ఫైట్ అవ్వగలదు. వాళ్ళ కదండి పని వాళ్ళు. మేము గోదావరి నీళ్ళు వాళ్ళు గోదావరి గోదావరిలో సత్తా ఏంటో ఈసారి పిఠాపురం నుంచి గోప గుయ్యమని మడతటేస్తారండి మా వాళ్ళు ఈసారి ఓటు పరంగా. మంచి మెజారిటీ గెలుస్తున్నారంటారు. ఎంత మెజారిటీ వద్దండి? మెజార్టీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అంత మెజార్టీ వద్దాయి. అంత మెజార్టీ వద్దండి. వంగగీత గారు లోకల్ అని ఇంకోటి అని చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు గీత మీద పొడి చేయనోడు గీత ప్రజారాజ్యం యొక్క సింబల్ పట్టుకుని ముద్రగడ పద్మనాభం ఓడించి పారేసిందండి. ఏంటి ప్రజారాజ్యం సింబల్ ఎవరిది? వీళ్ళదే. వీళ్ళ బ్యాకింగ్ బట్టే లేదా ముద్రగడ పద్మనాభం కొట్టేసింది అప్పుడు. అంతే గీతకి ఇండివిజువాలిటీ ఏం వచ్చే లేదండి. గీతకి ముద్రగడ పద్మనాభం గారు అందరూ ఏకమైతే ఏమన్నా తెల్లవాడు పొరపాటున వేస్తారు కదండి. అలాంటి ఓట్లు ఏమన్నా పడతాయి ఒక 6,000 7,000 గీతకనే ముద్రగడ పద్మనాభం ఎన్ని ఓట్లు పడతాయి అంటారు ఈసారి? పడతాయండి. ఏమన్నా పొరపాటున వేసి వాళ్ళు తెల్లవాళ్ళు ఉంటారు కదా, తెల్లవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఏమైనా వస్తే డిపాజిట్లు వస్తాయి అంతే. అంతకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదండి ఆవిడ ఆ కాదు. వీళ్ళందరూ ఏముందంటే ఈ ప్యాకేజీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పండి. ఈ ప్యాకేజీలు అన్ని ముద్రగడ పద్మనాభం గారికి వీళ్ళకి అందేసేయండి. అందేసి ఇంకా లాస్ట్ సీన్లో ఉన్నారు వీళ్ళు. ఏదో తేడాలి కదా. ఇంకా ఇప్పుడు పంట పండించండి ఆఖరి మామూలు ఆఖరి పంట ఏదో రకంగా ఒప్పుడు చేసుకోవాలి కదా. ఇంకా అలాగే ఆ లాస్ట్ సీజన్లో ఎంత వస్తే అంత పడినట్టు ఆ సినిమాలో రవితేజ్ గారు ఎంత వస్తే అంత నొక్కేసి పట్టుకుంటాడు. అలాగే వీళ్ళు నొక్కడం కోసం పద్మనాభం గారు వీళ్ళ ప్యాకేజీలు వీళ్ళకి అందేసే వీళ్ళకి ఇంకా ఏమైనా కొంతవరకు ఇమేజ్ ఉందామని ఆయన అనుకుంటున్నాడు. ఇమేజ్ ఏం లేదండి ఆయనకి. అర్థమైపోయింది. ఆయన కూడా ఓపెన్ అయిపోయింది ఆయన వ్యవహారం కూడా. అయితే వాళ్ళు అప్పులు ఏమైనా తీసుకుంటేనే తీసుకుని ఇంట్లో కూర్చుని బయటికి రాడండి. బయటికి నియోజకవర్గంలో రాడు. ఇంట్లో కూర్చుని స్టేట్మెంట్ ఇస్తుంటాడు. సెంటర్ మీరు చూస్తున్నారు లేదో టింగర్ మాటలు టింగర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ ఏమన్నా పనికొస్తాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వల్ల ఎంత కొంత మామూలుగా ఆయన సరిపెడతారు వాళ్ళు అంతే. మరి ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఉదయ శ్రీనివాస్ గారు అండి. ఇవేమంతా స్టేట్ అంతా మొత్తం ఇవేమంతా 2 జిల్లాలు కాసేద్ది. అందులో అనుమానం లేదు. ఎలాంటి వ్యక్తి అంటారు? ఉదయ్ గారు మంచోడే. ఇప్పుడు ఒక మంచోడు పక్కనే ఇంకో మంచోడు జాయిన్ అవుతాడు. చట్టంలో జాయిన్ అవునవాడు కదా, రానవాడు కదండి. మళ్ళీ రానవాడు ఇస్తే మళ్ళీ ఆడ వెనక నుండి మనం కుడిపారని కొనిగెడుతుంటాడు. చట్టంలో జాయిన్ చేసుకుంటాను మొత్తం ఎవరు అంతా పోడవద్దు. ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు అండి ఇందులో ఉన్నవాళ్ళు. దాని మీద చేస్తారంటారా? చాలా మంది కొంతమంది టీ టైమ్స్ ఇవన్నీ పెట్టి కొంతమంది ఉపాధి ఇచ్చారు. చాలా మంది చేస్తాడండి. రెండోది మెయిన్ ఏంటంటే ఈయన ఒక పోరాట యోధుల్లాగే పోరాడాడు 10 ఏళ్ళు బట్టిని. తర్వాత ఈ టీడీపీని బీజేపీని కలపడం కోసం కూడా చాలా ఇది చేశాడు. కలవడం కారణం ఏంటంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ అండ కూడా మనకుంటే ఏమన్నా ప్రత్యేక నిధులు ఏమన్నా మన స్టేట్కి తెచ్చుకుని కొన్ని పెండింగ్ వర్క్స్ ఏమన్నా చేయగలడు. డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ అని ఇరిగేషన్ అని మేజర్ వర్క్లు అయ్యాయి. ఆ మేజర్ వర్క్లు అవడం వల్ల ఏంటంటే డెవలప్ అవుద్ది. ఆటోమేటిక్గానే డెవలప్ అవుద్ది దేశం కాదు, స్టేటే కాదు, డెవలప్ అవుద్దండి. అంతేగాని నీకు 10,000 ఇస్తే తినేస్తాం అయిపోద్ది, ఇంకో 20,000 ఇస్తే తినేస్తాం అయిపోద్ది. ఏం కుదరకనా కదండి. స్టాండర్డ్ బేస్మెంట్స్ కాదు వేస్తుంటాడు. స్టాండర్డ్ బేస్మెంట్స్ వేయట్లేదు వీళ్ళు. అవి ఏముంది లాంగ్ రన్ లో మనకి ఉపయోగపడతాయి. ఈ చేసే పెద్ద వర్క్లు అన్ని కూడా ఇరిగేషన్ మోదీ గారు చేసేవి. ఇప్పుడు నదుల అనుసంధానానికి ప్రయత్నం చేశారు ఎవరు, వాజ్పేయి గారు గవర్నమెంట్. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లోనే రోడ్లు కానీ నేషనల్ హైవే అయినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో వాజ్పేయి గవర్నమెంట్ లోనే పడ్డాయి. అలాగే నదుల అనుసంధానం చేస్తే అసలు నీరు లోటే ఉంటుందండి. ఇంకా మొత్తం దేశం మొత్తం అన్ని నదులు బాగుంటాయి, దేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలాంటి పెద్ద పనులు కాళ్ళలో లాంగ్ రన్ లో ఉపయోగపడే పనులు చేశారు వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ లో. వీళ్ళు ఏం చేస్తారండి, కనీసం కాలంలో మట్టి ఏలేరు ప్రాజెక్ట్ మట్టి తీయలేదు ఎవడని. చిన్న కలవట్లు కట్టలేదు, ఉన్న ప్రాజెక్టులు ఆఫ్ చేశారు. ఎక్కడ చిన్నవి కూడా చేయలేదు. రోజు మామూలుగా గడ్డి పట్టుకెళ్ళి ఒడ్లేసుకోవడం, నీరు కట్టుకోవడం మేము మా రైతాంగం అది చెప్తుందండి. కనీసం పుంత రోడ్లు కూడా వేయలేదు. పుంత రోడ్లు ఎన్డీఏ గవర్నమెంట్ లోనే జరిగాయి. పుంత రోడ్లు కూడానే మీకు ఐడియా ఉందో లేదు కానీ అలాగే రైతాంగానికి ఇన్ని వేల కోట్లని కేటాయించేవారు. ఆ రైతులకు సంబంధించి పుంత రోడ్లు జరిగేవి, ఇరిగేషన్ ఖర్చులు అవి జరిగేవి, ఇలా చిన్న పనులు జరిగాయి. అట్ ద సేమ్ టైం పెద్దవి కూడా జరిగాయి. అలాగా ఆ కేంద్రంతో ఎలియన్స్ కోసం ఈయన యాంపర్లాడి తాపత్రయపడత కారణం అది. ఆయన తగ్గి మరీ తీసుకొచ్చింది ప్రజల కోసం కారణం అది. అంతేని
అవి చేయడం వల్ల కేంద్రం నుంచి సరైన మనకి నిధులు వస్తాయి, కోట్ల రూపాయల నిధులు వస్తాయి, కొన్ని మేజర్ పనులు అవుతాయి. వెనకాల పెన్షన్ల గురించి ఏంటండి, చాలా పవన్ కళ్యాణ్ గారు ఆపారు, చంద్రబాబు గారు ఆపారు అంటున్నారు. అది అనాథరైజ్డ్ గా వాలంటీర్లు అన్నది అనాథరైజ్డ్. వాళ్ళకి జవాబుదారి చాలా మంది ఏంటంటే చట్టం జరిగాయి, వాళ్ళ జవాబుదారితనం చెప్పాలి పని. సినిమా టికెట్లు అమ్మడానికి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని కూర్చోబెట్టారు, కానీ పెన్షన్లు ఇవ్వడానికి మరి ఎందుకని తీసుకురాలేకపోతున్నారు? బోల్డ్ మంది సిబ్బంది ఉందండి, ఆ సిబ్బంది చేత పంచిపెట్టించవచ్చు. లేకపోతే 1-2 రోజులు లేట్ అవుతుంది తప్ప కంపులిపోయేది ఏం లేదు. దీన్ని పెద్ద ఎలిగేషన్ చేసేస్తున్నారు, 2-3 రోజుల్లో ఏమైపోవడం. దీన్ని కావాలని రకరకాల క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ని మామూలు మనకు మన చట్ట ప్రకారం వాళ్ళు అక్కడ ఇచ్చింది దేశం మొత్తం. వాలంటీర్లు ప్రస్తుతానికి ఆఫ్ చేయండి, ఇది వన్ సైడ్ వాళ్ళు పనిచేస్తుందని ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన దేశం తిరగబడిపోయింది ఉంది. వాళ్ళు ఏదో పాపండ చేయడం తప్ప 2-3 రోజులు లేట్ అవుద్ది. లేకపోతే సిబ్బంది ఆల్రెడీ ఉన్నారు కదా, పంచాయతీ సిబ్బంది ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, ఇంకా బోర్డు సిబ్బంది వాళ్ళ చేత ఇవ్వచ్చు. 2-3 రోజులు లేట్ అవుద్ది, మొత్తం పంపులిపోయేది ఏం లేదు కదా. ఏం కాదు, ఇదేంటంటే ఒక రకం పొగరు గురించి వాలంటీర్లు తీసిపారేశారు. వాలంటీర్లు అయితే పనిపెడేస్తారు, కావాలని వృద్ధులు పెన్షన్లు ఆఫ్ చేసాడు, ఇవన్నీ అనడం ఎంటిదండి. ఏం కాదు, ఈ వాలంటీర్ని ఈ వ్యవస్థగా వాడుకుంటున్నాడు. వాళ్ళ చేత కొన్ని ఇల్లీగల్ పనులు చేయించుకుంటున్నాడు, వాళ్ళకి సైనికులుగా వాడుకుంటున్నాడు, వాళ్ళ చేత కొన్ని తప్పుడు పనులు చేయించుకుంటున్నాడు. అందులో కొంతమంది ఉంటారు కదా, ఆయన ఏం చెప్తే చేయడానికి కొంతమంది. అయితే ఈసారి పిఠాపురం నుంచి పక్కాగా గెలుస్తారంటారు పవన్ కళ్యాణ్? అనుమానం లేకుండా. మీరు ఎవరికి ఇదే ఇంత చెప్పి మరి ఎవరికి ఆయనకే ఆయన గుర్తు ఏంటండి? గ్లాస్ గుర్తండి, గాజు గ్లాస్. ఉదయ్ ఆయన ఎంపీకి ఎవరికి? 2 ఆయనకే, ఇంకా 2 గ్లాస్ అండి. ఇంకా ఇందులో క్రాస్ అవుటింగ్ గా ఉండదండి, ఇంకా మొత్తం ఈ గాలి మొత్తం దూసేద్దండి, ఇంకా గుడ్డుకుపోద్దండి. ఈ ఎలియన్స్ బాగుంటుందండి, బాగుంటది.